कांग्रेस रहनुमा कोमटिरेड्डी राजगोपाल रेड्डी ने वाजे किया है कि वो कांग्रेस पार्टी में ही बरकरार रहेंगे। उन्होंने कहा है कि उन्होंने कांग्रेस के किसी रहनुमा पर तनकीद नहीं की और ना ही आइंदा करेंगे। उन्होंने कहा है कि बाहर से आने वाले रहनुमाओं की बालादस्ती की वजह से हकीकी कांग्रेस कारकुनों के साथ नाइंसाफी नहीं होनी चाहिए। तहरीक तेलंगाना के कारकुनों को मुनासिब शनाख्त और गरीब आवाम को तरजीह देने की ज़रूरत है। उन्होंने कहा है कि सरमायाकारों और ठेकेदारों के बजाय अवाम की भलाई के लिए काम किया जाना चाहिए और तेलंगाना के वक़ार का तहफ़्फ़ुज़ ज़रूरी है। राजगोपाल रेड्डी ने कहा है कि तेलंगाना कांग्रेस की जद्दोजहद से वजूद में आया और कांग्रेस ही के जरिए मजीद तरक्की करेगा। కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో ఉన్న మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడెక్కడ